తెలుగు రాష్ట్రాల్లో వింతైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. ఒక పక్క టారెత్తిస్తున్న ఈ ఎండలు, మరోపక్క ఇవాళ మనం చూస్తున్నట్టయితే విశాఖపట్నంలో పూర్తిగా ఆకాశం మేఘావృతమై మొత్తం అంతా వానలు పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో అటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కావచ్చు, ఇటు పార్వతీపురం మన్యంలో కావచ్చు బాగా వానలు అయితే పడుతున్నాయి. ముఖ్యంగా ఇదంతా ప్రభావం అంతా కూడా ద్రోణి ప్రభావంతోనే ఉందని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తోంది. మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టం మీద నుంచి 0.9 కిలోమీటర్ల ద్రోణి ఏర్పడింది. ఈ ద్రోణి ప్రభావంతో అటు ఉత్తర తమిళనాడు నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా, అలాగే దక్షిణ మహారాష్ట్ర వరకు కూడా సముద్ర మట్టం మీద నుంచి 3.1 నుండి అలాగే 4.5 మధ్యలో మరొక ద్రోణి ఏర్పడిందని, హైదరాబాద్ అలాగే ఇటుపక్క ప్రాంతాల్లో కూడా వానలు పడతాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఈ సమాచారం ప్రకారం చూస్తే కనుక తెలంగాణలో అటు పశ్చిమ వాయువ్య దిశలో గాలులు వేస్తున్నాయి. అలాగే ఇటుపక్క దీని ప్రభావంతో మోస్తారు వర్షాలు కూడా అటు భద్రాద్రి కొత్తగూడెంలో కానీ, మిగతా సూర్యాపేటలో కానీ, మహబూబ్ నగర్లో కానీ, రంగారెడ్డిలో కానీ, హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరిలో కానీ, సంగారెడ్డిలో కానీ, కామారెడ్డిలో కానీ ఈ ప్రాంతాల్లో దాదాపుగా ఉరుములు మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేల గాలులు అయితే ఈదురుగాలు వేస్తాయని చెప్తున్నారు. అలాగే మంగళవారం గరిష్టంగా అంటే ఈరోజు రేపు కూడా 40 డిగ్రీలు, అలాగే ఇతర ప్రాంతాల్లో మెదక్ అది ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో మాత్రం 27.3 డిగ్రీల మీద ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సూచిస్తోంది. మరోపక్క ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తోంది. ముఖ్యంగా విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అలాగే బాపట్ల, కర్నూలు, అలాగే ఇటుపక్క నెల్లూరు జిల్లాల్లో కూడా ఎక్కువగా ఉక్కపోతతో పాటు గరిష్టంగా 41 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇటుపక్క చూస్తే కనుక ఉత్తర కోస్తా ప్రాంతాలైన మన్యం, పార్వతీపురం మన్యం కావచ్చు, ఇటుపక్క అల్లూరి సీతారామరాజు జిల్లా కావచ్చు, అలాగే విశాఖపట్నం కావచ్చు. విశాఖపట్నం ఆల్రెడీ మనం చూస్తున్నాము, ఆకాశం అయితే మేఘావృతమై పరిస్థితి కనిపిస్తోంది. మనం చూస్తున్నట్టయితే కనుక గాలులు కూడా వీస్తున్నాయి. ఇలా చూసుకుంటే కనుక ఇవాళ, రేపు, ఎల్లుండు అంటే ఈ 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. మొన్నటిదాకా విపరీతమైన ఎండల్ని చవి చూసిన విశాఖ ప్రజలు ఇవాళ ఒక్కసారిగా ఈ వానలు పడడంతో కాస్త సేద తీరుతున్నారు. ఎందుకంటే నిన్నటి వరకు చూస్తే కనుక సోమవారం అంతా కూడా మండే అంటే మండిపోయినట్టే అయిపోయింది. ప్రస్తుతం ఈ పరిస్థితి అంటే ఇవాళ, రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణం కాస్త చల్లబడే అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ వాతావరణ శాఖ సూచనల ప్రకారం మరో 2 రోజుల పాటు ఈ ప్రాంతాల్లో అంటే కోస్తా నుంచి ఉత్తర కోస్తా ప్రాంతాల వరకు విస్తారంగా వర్షాలు ఉంటాయి. మరి కొద్ది రోజుల తర్వాత ఋతుపవనాలు అంటే ఇదివరకు ఋతుపవనాలు ఒక్కసారిగా ఫాస్ట్గా వచ్చినప్పటికీ కూడా కాస్త మందగించాయి. ఈ ప్రయాణం అనేది మందకొడిగా సాగుతోంది. ప్రస్తుతం ఈ ఋతుపవనాలు ఇంకొంచెం బాగా విస్తరిస్తే కనుక వర్షాలు ఒక 10 రోజుల్లో పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తోంది.